అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. విద్యార్థులు, ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ వీడియో దేని గురించి అంటే చూసేద్దాం. ఇంకా న్యూ ఇయర్ వేడుకలకు తెలంగాణ రెడీ అవుతుంది. 2024 ఏడాదికి సెండ్ ఆఫ్ ఇచ్చి 2025 ఏడాదికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో తెలంగాణలోని ఉద్యోగులకు, స్కూల్ పిల్లలకు రేవంత్ సర్కార్ ఎగిరి గంతేసే వార్త ఒకటి చెప్పారు. న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణలో జనవరి 1న సెలవు ఇచ్చింది. న్యూ ఇయర్ రోజున రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ హాలిడే డిక్లేర్ చేసింది. దీంతో రేపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని స్కూళ్ళు, ఆఫీసులకు సెలవు ఉండనుంది. ఇక కొత్తేడాది 2025 జనవరిలో స్కూల్స్, కాలేజీలకు భారీ సెలవులు రానున్నాయి. న్యూ ఇయర్, సంక్రాంతి, రిపబ్లిక్ డే ఇలా జనవరిలో చాలానే సెలవులు ఉన్నాయి. 2025 జనవరి నెలలో మొత్తం 31 రోజులు ఉంటే అందులో 8 రోజులు సెలవులు ఉంటున్నాయి. జనవరి 1 న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కాబట్టి ఆ రోజు విద్యార్థులు, ఉద్యోగులు స్కూలు, ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత సంక్రాంతి పండుగ సెలవులు కూడా రానున్నాయి. ఈ సెలవులకు ఆదివారం కలిసి రావడంతో లాంగ్ వీకెండ్ రానుంది. జనవరి 13న సోమవారం భోగి, జనవరి 14న మంగళవారం సంక్రాంతి సెలవు పండుగ ఉంటుంది. ఆ తర్వాతి రోజు జనవరి 15 కనుమ పండుగకు ఆప్షనల్ హాలిడే ప్రకటించారు. ముందు రోజు జనవరి 12న ఆదివారం. ఇలా జనవరి 12 నుంచి 15 వరుసగా 4 రోజులు సెలవులు, కాలేజీలకు సెలవులు ఉన్నాయి. అయితే ఆ రోజు ఆదివారం కావడంతో సాధారణంగా సెలవుతో కలిసిపోతుంది. జనవరి 5, 12, 19, 26 తేదీలో ఆదివారం కాబట్టి సాధారణంగానే సెలవు ఉంటుంది. ఆ 4 రోజులు విద్యార్థులు స్కూళ్ళు, కాలేజీలు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆఫీసులకు వెళ్లాల్సిన పని ఉండదు. ఇలా మొత్తంగా చూసుకుంటే జనవరి సెలవుల విషయంలో విద్యార్థులు, ఉద్యోగులకు బాగానే కలిసి వచ్చిందని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.